నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదేళ్ల లోకేష్ కి మంగళగిరిలో 60,000 మెజారిటీ ఖాయం మంగళగిరిలో నారా లోకేష్ విక్టరీ పక్కా ఈ విషయంలో వైసీపీ వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్ లేదు ఈ ఎలక్షన్ లో లోకేష్ మీద లావణ్య సంగతి అలా ఉంచితే మంగళగిరి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సాక్షాత్తు జగన్ పోటీ చేసినా ఓడిపోవడం పక్కా ఇక్కడ లోకేష్ విక్టరీ ఆ రేంజ్ లో కన్ఫర్మ్ అయింది మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కావచ్చు బెట్టింగ్ రాయిళ్లకి కావచ్చు వీళ్ళందరూ లోకేష్ గెలుస్తాడా లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదు లోకేష్ మెజారిటీ ఎంత ఉండొచ్చు అనే దగ్గరే డిస్కషన్ మొదలవుతోంది ఈసారి లోకేష్ కి 60,000 ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే వైసీపీ సానుభూతి పరులు మాత్రం తమ అభ్యర్థి లావణ్య మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు లోకేష్ గెలుస్తాడు కానీ 25,000 కంటే ఎక్కువ మెజారిటీ రాదు అని ఉక్రోషంగా అంటున్నారు ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ వర్గాలందరూ లోకేష్ కి ఎక్కువ మెజారిటీ రాదు అనే పాయింట్ దగ్గరే ఫిక్స్ అయిపోయారు తప్ప లోకేష్ గెలవడు అనే మాట జోలికి మాత్రం వాళ్ళు వెళ్లడం లేదు గతంలో లావణ్య గెలుస్తుందని బెట్టింగ్ లో దిగిన వాళ్ళు ప్రస్తుతం బెట్టింగ్ డబ్బు వెనక్కి తీసుకునే తంటాలు పడుతున్నారు ఇప్పటి వరకు బెట్టింగ్ కట్టని వాళ్ళు బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారు గత ఎలక్షన్ లో ఇదే మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బాగా నమ్మారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు వాళ్ళ అభిమానానికి పాత్రుడయ్యారు అందుకే మంగళగిరి నియోజకవర్గం ఓటర్ల మీద నమ్మకంతోనే లోకేష్ 3 నెలల క్రితమే తాను మంగళగిరి నుంచి 53,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు అయితే పోలింగ్ రోజు పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత రాజకీయ పరిశీలకులు లోకేష్ మెజారిటీని 60,000 ఓట్లకు పెంచేశారు వైసీపీ వర్గాల మైండ్ సెట్ ని లోకేష్ మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించేలా ఫిక్స్ చేశారు